నమస్కారం. 2025లో ఏఐ ప్రపంచం ఎంత వేగంగా మారిపోతోందంటే, అబ్బా చెప్పలేం. నిన్న చూసిన కొత్త టెక్నాలజీ ఈ రోజుకి పాతదైపోతోంది. ఈ స్పీడ్ని అందుకోవడం మనందరికీ కొంచెం కష్టమే గదా? సరే, అయితే ఈ మార్పుల వెనకున్న అసలు సంగతేంటో ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూసేద్దాం. ఏఐ పోటీ చాలా వేగంగా ముందుకెళ్తుంది. అస్సలు ఎవరు గెలుస్తున్నారు? ఏ టూల్స్ ఈ రేస్లో ముందున్నాయి? చూడ్డానికి ఇదొక సింపుల్ పోటీలా అనిపించొచ్చు, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. భవిష్యత్తుని ఎవరు కంట్రోల్ చేస్తారో తేల్చే ఒక పెద్ద యుద్ధం లాంటిది. సో ఈరోజు ఈ రేస్లో ఎవరు ముందున్నారు, ఏ టెక్నాలజీలు ఈ గేమ్ను లీడ్ చేస్తున్నాయో చూద్దాం రండి. సరే, ముందుగా మనం ఈ ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న పెద్ద శక్తుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇవి కేవలం టెక్ కంపెనీలు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఏకంగా దేశాలు కూడా రేసులోకి దిగిపోయాయి. ఈ పోటీలో మనం అస్సలు ఊహించని ఒక పేరు, సౌదీ అరేబియా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. వీళ్ళు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిలియన్ల కొద్ది డబ్బు కుమ్మరిస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? కేవలం ఏఐని వాడటం కాదు, ప్రపంచానికే ఏఐని అమ్మే ఒక పెద్ద ఎగుమతిదారుగా మారాలి. అదే వాళ్ల ప్లాన్. ఇక హార్డ్వేర్ విషయానికొస్తే ఎన్విడియా పేరు చెప్పకుండా ఉండలేం. వాళ్ళు ఈ ఫీల్డ్లో కింగ్స్. వాళ్ళ ఆధిపత్యం గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ కోసం చాలా పవర్ఫుల్ ఏఐ సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఏఐ అనేది ఒక కార్ అయితే దానికి కావలసిన ఇంజిన్ని తయారు చేసేది వీళ్లే అన్నమాట. మరోవైపు చూస్తే చైనా నుంచి డీప్ సీక్ అనే కంపెనీ ఒక గట్టి పోటీదారుడిగా తయారైంది. వాళ్ల మోడల్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అంతా బానే ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే, అమెరికన్ మోడల్స్తో పోలిస్తే వీళ్ల ట్రైనింగ్ ఖర్చు ఏకంగా 70% తక్కువ. ఇది చిన్న విషయం కాదు. మార్కెట్ను మొత్తం మార్చేయగల సత్తా ఉన్న పాయింట్ ఇది. అయితే ఈ కొత్త పోటీదారులు వస్తున్నా సరే, మనం పాత ప్లేయర్స్ని మర్చిపోకూడదు. గూగుల్ జెమిని, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ క్లౌడ్, ఈ పెద్ద తలకాయలు ఇప్పటికీ ఇండస్ట్రీ బెంచ్మార్క్లను సెట్ చేస్తూనే ఉన్నాయి. వాళ్ల టెక్నాలజీ ఇంకా మార్కెట్ను శాసిస్తూనే ఉంది. సరే, ఇప్పుడుదాకా ఈ ఏఐ రేస్లో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్ గురించి చూశాం. ఇప్పుడు వీళ్ళు తమ టెక్నాలజీని క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ వాడటానికి వీలుగా ఎలా ఒకే చోటుకు తీసుకొస్తున్నారో చూద్దాం. దీన్నే ఏఐ సూట్ అంటున్నారు. ఈ ఆల్ ఇన్ వన్ ఏఐ సూట్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఒక పెద్ద ట్రెండ్. దీని అర్థం చాలా సింపుల్. టెక్స్ట్ రాయడం, ఇమేజ్లు క్రియేట్ చేయడం, వీడియోలు, ఆడియో ఎడిట్ చేయడం, ఇలా క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్న అన్ని పనుల్ని వేరువేరు యాప్స్లో కాకుండా ఒకే ఒక ప్లాట్ఫామ్లో చేసేయడమన్నమాట. అన్నీ ఒకే చోట. దీనికి బెస్ట్ ఉదాహరణ అడోబ్ వాళ్ల కొత్త ప్రాజెక్ట్ మూన్లైట్. వాళ్ళేం చెప్తున్నారంటే, ఐడియా వచ్చిన దగ్గరుంచి ఫైనల్ కంటెంట్ రెడీ అవ్వడానికి పట్టేది నిమిషాలే. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు గంటలు, రోజులు పట్టే పని ఇప్పుడు నిమిషాల్లో అయిపోతుంది. ఇది మామూలు మార్పు కాదు, ఇది ఒక విప్లవం. ఈ కొత్త క్రియేటివ్ వర్క్ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు అడోబ్ ఫైర్ఫ్లైని తీసుకుందాం. మొదట ఒక సింపుల్ సంభాషణతో స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ నాకు హిమాలయాల మీద ఒక ట్రావెల్ వీడియో కావాలి అని టైప్ చేస్తే చాలు. వెంటనే ఏఐ దానికి కావాల్సిన వీడియో క్లిప్పులు, మ్యూజిక్, ఇమేజ్లు అన్నీ జనరేట్ చేసేస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న ప్రాంప్ట్స్ ఇస్తూ ఈ క్లిప్ మార్చు, ఈ మ్యూజిక్ వద్దు అని చెప్తూ ఎడిట్ చేసి ఫైనల్ కంటెంట్ను క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఓకే, క్రియేటివ్ ప్రాసెస్ను ఏఐ ఎలా సింపుల్ చేస్తుందో చూశాం. ఇప్పుడు ఈ మార్పుకు కారణమవుతున్న కొన్ని స్పెసిఫిక్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మార్కెట్లో చాలా వేగంగా పాపులర్ అవుతున్న టూల్స్ ఏంటో చూద్దాం. ఈ నంబర్స్ చూడండి. జస్ట్ 6 నెలల్లో డీప్సీ యూజర్ల సంఖ్య 88% పెరిగింది. అలాగే గూగుల్ ఏఐ స్టూడియో కూడా ఏమాత్రం తక్కువ కాదు, 80% గ్రోత్. వావ్! దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? పవర్ఫుల్, ఇంకా ఫ్రీగా దొరికే ఏఐ టూల్స్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో కదా. మరి డీప్ సీక్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ల సీక్రెట్ వెపన్ ఇదే. వాళ్ల మోడల్ను ట్రైన్ చేయడానికి అయ్యే ఖర్చు 70% తక్కువట. తక్కువ ఖర్చుతో హై క్వాలిటీ ఇవ్వడమనేది ఈ ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్. అందుకే అది అంత వేగంగా దూసుకెళ్తోంది.
ఇప్పుడు ప్రొఫెషనల్ సర్కిల్స్లో కొన్ని టూల్స్ తెగ పాపులర్ అవుతున్నాయి. అందులో మొదటిది డీప్సీక్, ఫ్రీ పవర్ఫుల్ టెక్స్ట్ కోసం. తర్వాత గూగుల్ ఏఐ స్టూడియో, జెమినీ, జెమ్మా మోడల్స్కి ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది. వీటితో పాటు నోట్బుక్ ఎల్ఎం, కర్సర్, పర్ప్లెక్సిటీ ఏఐ ఇలాంటి టూల్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. సరే, ఇంత పెద్ద మార్పులు, ఇన్ని కొత్త టూల్స్, అసలు వీటన్నిటినుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నిటినీ కలిపి మన కొత్త ఏఐ టూల్ కిట్ ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు వర్క్ఫ్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది చూడండి. పాత రోజుల్లో అయితే 10 వేర్వేరు యాప్స్ వాడాలి. అన్నీ కలపడానికి చాలా టైం పట్టేది. మొత్తం గందరగోళంగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త వర్క్ఫ్లోలో అన్నీ ఒకే సూట్లో ఉంటాయి. ఐడియా రాగానే దాంతో మాట్లాడుతూనే కంటెంట్ రెడీ అయిపోతుంది. ఎంత సింపుల్ అయిపోయిందో కదా ప్రాసెస్. ఏఐ టూల్స్ ఇంత పవర్ఫుల్ అవుతున్నప్పుడు మరి మనుషులకు అత్యంత విలువైన స్కిల్ ఏది? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఏఐ మన రొటీన్ పనులన్నీ చేసేస్తుంది. అప్పుడు మనకు మిగిలేవి, మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి రెండు స్కిల్స్. ఒకటి, సరైన ప్రశ్నలు అడగగలగడం. 2, క్రియేటివ్గా ఆలోచించడం. ఈ ఏఐ టూల్స్ను వాడుకొని ఎవరు కొత్తగా, వినూత్నంగా ఆలోచిస్తారో వాళ్లదే భవిష్యత్తు.